అంటే అప్లై చేసుకుంటూ ఉంటే ఆ క్లారిటీ బాగా వస్తుంది. మన జీవితంలో అన్వయించుకుంటే ఎంత హెల్ప్ అవుతుందో అర్థమవుతుంది. అంటే మనం ఎంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటున్నాం. మనకి ఏ శాస్త్రం ఇంత హెల్ప్ చేయదు. అంటే అవన్నీ ఇది చెయ్యి, అది చెయ్యి, అందులోంచి మనం ఎలిమినేట్ అయ్యి అదే ఈ ఈ ఈ జపం చెయ్యి, ఈ స్తోత్రం చదువు, ఇలాంటి వాటి వల్ల మనకు సొల్యూషన్ రాదు. అది అందువల్ల అది యాజ్ ఇట్ ఈస్‌గా మనం అవగాహన చేసుకుని లైఫ్‌లో అప్లై చేస్తూ ఉంటే వసంతలత అన్నట్టుగా ఎక్కడికక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మన జీవితంలో. తను మొదట్లో అపోజ్ చేసింది. అంటే అదే మీ హస్బెండ్‌ది మెమరీ ఉంటే ఉండొచ్చు. దుఃఖం లేకుండా మెమరీ ఉండొచ్చు కదా! అన్నప్పుడు ముందు తనకు కొంచెం ఇబ్బంది కలిగింది. అలా తను అన్నీ అబ్జర్వ్ చేసుకుంటోంది అందులో ఉన్న సత్యాలు. దానివల్ల అంత క్లారిటీ వచ్చింది. అదే అందరం చేయాల్సిన పని కూడా. అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్ అని మనం చూడగలగాలి. మన లైఫ్‌లో అప్లై చేసుకుంటే వి కెన్ అండర్‌స్టాండ్ ఇట్. అంటే ప్రిజుడిస్డ్‌గా చూడకూడదు. ముందు ఏవేవో వాళ్ళలో వీళ్ళు చెప్పారు, ఇలా చెప్పారు అనుకుంటూ చూస్తే మనకేనాడో అర్థం కాదు. అవును. అంటే చాలా తనకి క్లారిటీ ఇంప్రూవ్‌మెంట్ వస్తున్నది. అది నేను చాలా మొదటికి ఇప్పటికి చాలా తేడా. నేనే అన్నాను కదా! ఒకరోజు. చాలా క్లియర్‌గా హ్మ్. చెప్తున్నావు. ఎందుకంటే తను లైఫ్‌లో అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే జ్ఞానం నిలిచిపోతుంది. మనం థియరీగా హ్మ్. కాకుండా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇది మనం అప్లై చేస్తే ఎంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో సత్యం ఉంది. అదేదో హ్మ్. పై నుంచి వచ్చింది కాదు. దట్ ఈస్ ట్రూత్. హ్మ్. ఎవరో చెప్పిన హ్మ్. థియరీ కాదు కదా! ఆ థియరీసు, అవును. ఫార్ములాస్ మననేదో కొంతకాలమే ఇస్తాయి. బట్ ఇట్ ఈస్ ఎ హ్మ్. ఫ్యాక్ట్. హ్మ్. ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ ఉంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ కదా! హ్మ్. దానివల్ల హ్మ్. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం చెప్పండి? హ్మ్. 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 చెప్పండి సుధా గారు. అదే అంటే మీరు కూడా చాలా వరకు అప్లై చేసుకుంటున్నారు. అది నాకర్థమైంది. అలా అప్లై హ్మ్. చేసుకోవడం వల్లే మనం 100% బెనిఫిట్ పొంది వి కెన్ బి హెల్ప్‌ఫుల్ టు హ్మ్. అదర్స్ హూ ఆర్ ఇన్ కన్‌ఫ్యూజన్ అండ్ డిప్రెషన్. హ్మ్. అవును. ఇప్పుడు నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నానన్నాను కదా! హి ఈస్ ఎంబీబీఎస్ డాక్టర్. హ్మ్. తనేంటో అమెరికా ఎక్కడికో హ్మ్. వెళ్ళి అంటే కొన్ని హ్మ్. రకాలైన విషయాలు వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఎక్కువగా బోలెడన్ని ఉంటాయి. తెలుసుకొని మళ్ళీ ఇండియా హ్మ్. వచ్చేస్తానండి. అక్కడ ఉండను. ఐయామ్ నాట్ హ్మ్. గోయింగ్ ఫర్ మనీ ఎర్నింగ్ అని చెప్పాడు. బట్ స్టిల్ తనకి నాకు హ్మ్. డిప్రెషన్ ఉన్నది అంటే అప్పుడు అలా రోజు మాట్లాడుతూ ఉంటే అదనమాట. హ్మ్. అంటే తనకి జ్ఞానం హ్మ్. ఉంది కానీ హి ఈస్ అండర్ థట్. అంటే అది మళ్ళీ ఆ డిప్రెషన్‌కి లోనవుతున్నాడు. అప్పుడు నేను తనకి హ్మ్. చూపెట్టాను. యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ లేకపోతే డిప్రెషన్ లేదంట. అదే. హ్మ్. అలా అక్కడ ఆ టైంకి తట్టినవన్నీ చెప్పాననమాట. హ్మ్. ఐడెంటిఫికేషన్ ఒకటి, ఎక్స్‌పెక్టేషన్ ఒకటి. హ్మ్. 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 అదే ఇప్పుడు ఇక్కడ ఈయన గూడా అదే చెప్తున్నారు కదా! హ్మ్. హిప్నటైజింగ్ చేస్తాను షార్ట్ కట్‌లో అది ఏమి కాదు అని. అయ్ అది అంటే అదొక బిజినెస్ అని అడుగుతున్నారు కదా! ఈయన గూడా. కొన్నాళ్ళ కిందట ఒక పేషెంట్ నేను ట్రీట్ చేశాను. ఆవిడ చాలా చదువుకుందంటూ. ముందరంతా తను చేసే హిప్నటిజం గురించి అంతా ఈయన చెప్పారు కదా! హిప్నటిజం స్థితిలో ప్రజలు చాలా అంటే ఫ్రీగా అందరి లోపల పట్ల విషయాలు అందరూ చెయ్యకూడదు కూడా. అతను కొంచెం ఎక్స్‌పర్ట్ హ్మ్. గనక అది హాని కలిగించలేదు. ఎక్స్‌పర్ట్ కాని వాళ్ళు చేస్తే హ్మ్. హాని కలిగిస్తుందన్నారు. హ్మ్. హ్మ్. అదే. అందరికీ చెయ్యక్కర్లేదు. ఎవరు బాగా హ్మ్. స్టబ్బర్న్‌గా ఉండి లోపలది అసలు కాంప్లికేటెడ్‌గా అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళేమి రివీల్ చెయ్యరు. హ్మ్. అలాంటి వాళ్ళకి హ్మ్. హిప్నోసిస్ వల్ల వాళ్ళ ఇన్‌సైడ్ ఏంటి తెలుస్తుందనమాట. వాళ్ళు కాన్షియస్‌గా హ్మ్. ఉన్నప్పుడు చెప్పరనమాట ఏవీను. హ్మ్. నేను గూడా ఎప్పుడన్నా ఒకసారి అలా హిప్నటైజ్ చేయించుకోవాలనుకుంటానండి. నా మనసులో ఏముందో బయటకొస్తది. మనకే ఆ కోరికే తెలుస్తుందండి. మనకి ఇంకొకళ్ళేంటి మనకి అవేర్‌నెస్ ఉంటే మనలో ఉన్న లోపలవన్నీ ప్రిజుడిస్ లేకుండా చూసుకుంటే మనం తెలుసుకోగలం. అదే. అదే నాకు గూడా అప్పుడు ఇట్లాంటివే వస్తాయండి. ఇప్పుడు మీరు చెప్పేవే వస్తాయి. నేను హిప్నటైజ్ అయితే నా మనసులో నుంచి అవే బయటకొస్తాయి. నేను ఈ పూజలు, అక్కర్లేదు. మనలాంటి పునస్కారాలు వాళ్ళం అప్పుడన్నీ ఏంటంటే చేస్తుంటా. ఫ్రాంక్‌గా ఉంటాం గనక హిప్నోటిసిస్ అలాంటి వాళ్ళకి హ్మ్. అక్కర్లేదన్నాడు కదా ఆయన. ఆ! ఎవరైతే లోపలిది గట్టిగా కాంప్లెక్సిటీలో ఉంటారు. అండ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ థట్ హ్మ్. కాంప్లెక్సిటీ ఆల్సో. అదే.
వాళ్ళకే తెలీదు వాళ్ళు ఉమ్, అలా ఉన్నట్టు కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్రీ ఉమ్, డిటర్మిన్డ్ అవన్నీ రైట్ అని తీసుకుంటారు. ప్రిజుడిసులు అంటే ట్రెడిషన్ తెచ్చినటువంటి కండిషనింగ్స్ ఇవన్నీ రైట్ అన్న భావనలో జీవిస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఈయన అదే చెప్తున్నారు, ఒక కొన్నాళ్ళ కింద ఒక పేషెంట్ ని ట్రీట్ చేసిన ఆవిడ చాలా చదువుకుంది, ఒక ఉద్రిక్తతో చిరునవ్వుతో ఎప్పుడు ఆవిడని నేను చూడలేదు. ఆవిడకేమో మీ టాక్స్ వినమని చెప్తే విని ఆవిడ డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. ఆవిడకేవో కొన్ని కొత్త పదాలు అవన్నీ ముందర అవన్నీ చాలా అర్థం అవ్వలేదు. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ మీ సెకండ్ టాక్స్ వినటానికి రాలేదు. మళ్ళీ ఆవిడ వచ్చింది. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ వచ్చి మీ బాధలన్నీ, అంటే మీ టాక్స్ అన్ని విని కొంచెం ఆ బాధల ఆవిడ నుంచి కూడా ఫ్రెండ్ బలవంతం చేస్తే వెళ్తే ఆవిడకి ఏమీ నచ్చలేదులే. నేను ఇంక రాను, ఇదేదో కన్ఫ్యూజింగ్ గా ఉంది అందుకే. అంటే కాదు కాదు ఒక టాక్ కాదు, నువ్వు చాలా వినాలి, మొదట్లో అందరు అలాగే అంటారు, నువ్వు చాలా విన్నాక నీకు చాలా హెల్ప్ అవుతుందని తీసుకెళ్ళింది. అది అప్పుడు ఆవిడ విన్నాక ఆవిడలో చాలా కొంచెం విన్నది. ఉమ్. ఆ, వచ్చాక ఆవిడలో ఈయన చూసారట, ఆవిడలో మార్పుని చూశాను. ఆవిడ నార్మల్ గా హ్యాపీగా ఉన్నారు. ఆ, అందుకని నేను ఆ పే థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే, ఆవిడ దేని వల్ల అయితే మానవాళి దుఃఖాన్ని వెళ్ళగలమో దానికి అది థ్యాంక్స్ ఎందుకు చెప్పాలన్న తర్వాత ఈయన అడిగారు, దేని వల్ల అయితే మానవాళి దుఃఖాల్లోకి వెళ్ళగలదో దానికి ఏమన్నా ఎటువంటి దృక్పథం అయినా ఉందా మీ హిప్నటైజ్ ద్వారా, మీరు మీ పేషెంట్ తో ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, దృక్పథం కాదు, అవన్నీ మెథడ్. మెథడ్ అవన్నీ ఏమీ లేకుండా మానసిక విశ్లేషణ అనే గందరగోళం అవి ఏమీ లేకుండా ప్రయత్నించి వాళ్ళ కష్టాలు నిస్పృహలు లేకుండా సంఘంతో ఫిట్ అవ్వాలని అలాంటివి ఏమన్నా చేయగలుగుతారా మీరు, అది ఏమన్నా మీకు సాధ్యమవుతుందా అంటే, ఆయనేమో ఈ సొసైటీ అనేది నా ఉదాహరణ కాదు కదా, పేషెంట్ వాళ్ళని నార్మల్ గా చేయటమే నాకు సొసైటీ సూపర్ గా మీరు ఇలాంటి డిజాస్ట్రస్ సొసైటీలో ఫిట్ అవ్వాలనా మీ పేషెంట్లని అని అడిగారు. ఓకే అంటే మళ్ళీ దాని వల్ల మళ్ళీ ఇబ్బందులే కదా. మరి సొసైటీ ఉద్ధరణ అదంతా మేమేమి ఇలాగా అని అన్నట్టుగా ఆయన అన్నాడు. అప్పుడు మీరు చేస్తున్న మేలు వల్ల వాళ్ళకి మళ్ళీ హానియే జరుగుతోంది అన్నారు. ఇప్పుడు ఆయన కూడా అదే కొంచెం జ్ఞానం ఉంది కనుక గ్రహించాడు, నిజమే మీరు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. అదే మేము అంత సంసిద్ధంగా ఉన్నామని అనుకోవటం లేదు. మానవులోని మూలాల్లోకి వెళ్ళి కేవలం పర్టికులర్ పార్ట్ తోటే సంబంధం పెట్టుకుని అది అవన్నీ మంచిదే గాని మళ్ళీ ఇంకా ఏమైనా ఇతర జబ్బులను తెచ్చిన వాళ్ళం అవుతామో అని భయం అన్నట్టుగా ఇదేమో ఇది సత్యాన్ని మీరు ఒప్పుకోవాలి. కేవలం స్పెషలిస్ట్ గా ప్రతి ఒక్కరూ కూడా ఆ మీరు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒప్పుకోవాలి. డీప్ ఇష్యూలోకి తీసుకువెళ్ళిపోతున్నారు మీరు పేషెంట్లని. అలా కాకుండా అంటే ఆయనేమో నేను ఇలాంటి దానికి అలవాటు పడలేదు, తప్పనిసరిగా అధ్యయనం చేస్తాను అన్నట్టుగా చెప్తున్నారు. ఏ పేషెంట్ ని ఫ్రీగా ఉంచాలి నన్ను అంటే నేను కూడా ఫ్రీ అవుతే పేషెంట్లని ఫ్రీ చేయడానికి నేను తోడ్పడతాను. ఐ విల్ బి ఫ్రీ మై సెల్ఫ్. ఇది ఒక్క వెస్ట్ లోనే కాదు, ప్రపంచం అంతా ఇలానే ఉంటారు. రెండు వేరు వేరు విషయాలు కాదు. మనం మానవుని కాన్షియస్ అంతా భగవంతుని మృత్యుతో సంబంధం ఉంది. అదే విద్య, ఆ యుద్ధము అలా అలా హోల్ మానవుడి కాన్షియస్నెస్ అంతా భగవంతుడు, యుద్ధము, ఇవి అవి వీటన్నిటితో నిండిపోయి ఉంది. డిప్రెషను వీటన్నిటితోటి నిండి ఉంది. అది మీలో చాలా మంది వర్రీగా ఎడ్యుకేట్ అయ్యాము దురదృష్ట అని అనుకుంటారు, కానీ అది దురదృష్టవశాత్తు అదే అయిపోతుంది. అలా కాకుండా మీరు సత్యాన్ని గ్రహించాలి. ఈ హార్ట్ స్పెషలిస్ట్ కానీ ఎవరైనా ఏదో ఒక స్పెషలిస్ట్ ఆ తన వాక్యం నేను పేషెంట్ ఒకసారి చదువుతాను. ఏమన్నారంటే ఒకసారి వీఆర్ కన్సెంటెడ్ surely we are concerned surely with the human problem, whether the human being is in the orient అంటే తూర్పు దేశంలో ఉన్న ఆక్సిజన్ అంటే పశ్చిమ ఎక్కడున్నా సరే, విచ్ ఈస్ an arbitrary geographical division. ఇదంతా మనం విడదీస్తున్నాము, మనిషి ఎక్కడున్నా సరే అది తప్పదని. The whole consciousness of man is concerned with God, with death, with right and
హ్యాపీ లైవ్లీహుడ్ విత్ చిల్డ్రన్ అండ్ దేర్ ఉమ్, ఎడ్యుకేషన్, విత్ వార్ అండ్ పీస్. అంటే మానవుడి కాన్షియస్నెస్ వీటన్నిటితో నిండిపోయింది. భగవంతుడు అంటాడు డెత్ అని, రైట్ లివ్లీహుడ్, హ్యాపీ లైవ్లీహుడ్, చిల్డ్రన్ వాళ్ళ చదువులు, శాంతి, యుద్ధం ఉమ్, వీటితో నిండిపోయింది అంటున్నారు. ఉమ్. ఇవన్నీ అవగాహన అది చేసుకుంటే గాని దేర్ కెన్ బి నో హీలింగ్ ఆఫ్ మ్యాన్. మానవుడి హీలింగ్ జరగదు, ఇవన్నీ అర్థం అవ్వాలంటున్నారు. ఉమ్, ఇవన్నీ అవగాహన చేసుకోవాలి. భగవంతుడంటే ఉమ్, మనం సోకాళ్ళు భగవంతుడని మనం అంటున్నా, మనకే తెలియదా భగవంతుడు ఎవరో కదా. ఉమ్, 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 వీటన్నిటితోటి మన కాన్షియస్నెస్ భగవంతుడికి ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇలా చేస్తే తృప్తి పడతాడు, అవన్నీ మనమే అట్రిబ్యూట్ చేసేస్తున్నాం. ఉమ్, ఉమ్. ఈ ప్రతి హార్ట్ స్పెషలిస్ట్ అంటే ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ స్వర్గాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. అంటే ఈ స్పెషలిస్టులు పేషెంట్ యొక్క దుఃఖం మూలాన్ని వెంటనే తీసుకునే మెథడ్ కానీ టెక్నిక్ ఏమైనా ఉన్నాయా, వాటిని వెంటనే తీసేసే టెక్నిక్ మెథడ్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఎందుకు అలా ఆలోచిస్తారు? ఇవేమి పేషెంట్స్ ని అలా తీసుకెళ్ళలేవు. మీరు ప్రేమగా వాళ్ళతో ఒక మెథడు ఇదిగా టెక్నిక్ ను మాట్లాడి ఎందుకు పట్టుకుంటారు? ఉమ్, ప్రేమ అనే తత్వం, ఆత్మతత్వంలో ప్రేమ అనబడే ఈ ఆత్మతత్వంలో కనుక మీరు వాళ్ళని కనుక తీసుకువెళ్ళిపోతే ఇది మీరు తొందరగా ఇది చేయగలుగుతారు. ఇవన్నీ మీకు ఇదవుతాయి. ఆ టెక్నిక్, ఆ రెమెడీ అవన్నీ కూడా మీద అవుతాయి. ఇంత కష్టపడక్కర్లేదు, మీరు ఇలా చేయక్కర్లేదు. అది మీరు పట్టుకోండి, ఆ సత్యాన్ని మీరు పట్టుకోండి అని చెప్పి. అది కానీ ఆయన కూడా అంటే ఆల్రెడీ విన్నాడు కదా అతని లెక్చర్స్ అవన్నీను. ఆ డాక్టర్ అంటే అతను ఏంటి సైకాలజిస్ట్, ఎనాలిస్ట్ రెండును. ఉమ్, ఉమ్, ఆయన అవగాహన చేసుకున్నాడు. ఉమ్, ఉమ్, అంతే టాపిక్ కదా. బాగుంది లక్ష్మి గారు, ఇవాళది చాలా బాగుంది. అనుపమ్ గారు కూడా బాగా చక్కగా అర్థం చేసుకుంటారు, బాగా మాట్లాడతారు. నేను అందరివి వింటానండి, చాలా శ్రద్ధగా వింటాను. అందరివి బాగుంటాయి. నేను వాళ్ళు విన్న ఏంటంటే దాంట్లో అందరివి పాయింట్ వింటా, అవగాహన చేసుకుంటా, ఎక్కువ మాట్లాడడం నాకు చేత కాదు, మాట్లాడనంతే. అంటే అనుపమ గారు ఈ ఫీల్డ్ లోకి కొత్తగా వచ్చారు, అంటే కృష్ణమూర్తి గారి ఫీల్డ్ లో. అందువల్ల అది ఎన్నో విన్నాక అది ఇంకా అది మనం ఎన్నో సార్లు మననం చేసి లైఫ్ లో అప్లై చేసుకుంటే ఉంటేనే కానీ అంత ఎక్స్ప్రెషన్ రాదు. అప్లై చేసుకోవాలి కదా జీవితంలో, అప్పుడు మాత్రమే. ఎందుకంటే మన కండిషనింగ్స్, ప్రిజుడిస్లు ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే గాని ఆయన అవగాహన అవ్వదు. అప్పుడు మనకి దాంట్లో బెనిఫిట్ తెలుస్తుంది, ఎంత ఫ్రీ చేస్తోందో మనిషిని. ఇప్పుడు ఆయన కూడాను ఐ విల్ ఫ్రీ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ హెల్ప్ మై పేషెంట్స్ టు ఫ్రీ. ఆయన ఏమన్నారు, ఎప్పుడైతే ఇవన్నీ అవగాహన చేసుకుంటారో అప్పుడే వాటి నుంచి ఫ్రీ అవుతారు మనుషులు. ఆ ఫ్రీడమ్ లోంచి ప్రేమ వస్తుంది. ఈయన ఈ జిడ్డు కృష్ణమూర్తి గారి రమణ భాష్యాలు బుక్స్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ఆన్లైన్ లోనే దొరుకుతాయని చూస్తున్నా, లేవు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మా బందర్ వెళ్ళినప్పుడు కానీ, లేదండి, మాకు బందర్ లో చాలా ఉన్నాయి, ఆన్లైన్ లో చాలా ఉన్నాయండి. మెడ్రాస్ ఒక నెంబర్ ఉందండి, అన్నపూర్ణ గారిని, ఆవిడ పంపిస్తారు కావాలంటే కొరియర్ లో మనకి. ఓకే అండి, అయితే మీరు నాకు ఆ నెంబర్ అది పెడితే నేను ఆవిడతో ఒకసారి మాట్లాడు. అలాగే, తప్పకుండా. అనుపమ గారు కూడా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు, ఏవి కావాలంటే అవి పంపిస్తారు వాళ్ళు. లేదండి, సెట్ అన్ని లా పుస్తకాలు తెప్పించుకున్నారు. అనుపమ గారు అన్ని పుస్తకాలు తెలుగుకి అనువదించబడలేదు. ఆయన చాలా చాలా రాశారు, కొద్ది మాత్రమే. నాకు ఒక 15 పుస్తకాలు వచ్చాయండి తెలుగులో అనువదింపబడినవి. ఆయన కొన్ని వందలు రాశారు కదా. అదే నాకు వచ్చినవి వాళ్ళ దగ్గర ఒక 15 బుక్స్ వచ్చాయి, మెయిన్ బుక్స్ అన్నమాట. అన్ని పుస్తకాలు తెలుగులోకి అనువదించబడలేదు, చాలా ఉన్నాయి. అదే ఇంగ్లీష్ లో చాలా ఉన్నాయట, తెలుగులోవి ఒక 15 వచ్చాయి. అంటే యాక్చువల్ గా సుధా గారు, వసంతలత చెప్పినట్టుగా అందులో ఉన్న ట్రూత్కి వెళ్తే మనం, అది మన ఎంత ఫ్రీ చేస్తుందో జీవితాన్ని. మనం ఏంటంటే పదాలు పట్టుకుంటాం, ఎస్కేప్ అవుతున్నాం అన్నిట్లోంచి. ఆ ఎస్కేప్ మనం అవుతున్నాం అన్నది మనం గ్రహించాలి. అంటే మనం వీఆర్ అకస్టమ్ టు ఎస్కేప్. ఒకసారి పాడికి చెప్పండి. ఈరోజు అది మార్నింగ్ వాక్ రిటర్న్ పికప్ చేసుకున్నాను. వస్తారా? వెరీ గుడ్. మార్నింగే వస్తారు.
ఓకే. మీరెప్పుడు వస్తారు? నేను వీలంటే రెండో పూట సాయంత్రం వస్తానమ్మా. వచ్చారేంటి ఊరు? రేపు వస్తాను. ఏంటమ్మా? ఊరు వచ్చారా? వైజాగ్లోనే ఉన్నాను. అయితే రండి, నేను ఫ్రీగానే ఉన్నాను. అదే అంటే ఇప్పుడు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉంది. ఓకే ఓకే. అలా. రేపు పూట మా మ్యాథ్స్ సర్టిఫికేట్స్ అవి ఇవ్వడానికి వెళ్ళాలి. ఓకే. అక్కడికి మీట్ అవ్వకపోతే వస్తాను. ఒకవేళ లేట్ అయిందంటే రేపు వస్తాను. అలాగే అలాగే. ఓకే ఓకే. నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. సరే అమ్మా, ఉంటాను. అది అంటే అది అందులో ఎంత అంటే మనం ఇన్నాళ్ల నుంచి మన లోపల లోపల ఎన్నెన్నో గూడు కట్టుకుని ఉన్నాం, అన్నిటిలోంచి మనం ఫ్రీ అవుతామండి. అంటే అయితే ఏమిటి, ఏ ప్రిజుడిస్ లేకుండా ఉండాలి. మనలో ఉన్నవన్నీ మనం చూసుకోగలగాలి. అంటే ఒక రకమైన నెగటివ్ అప్రోచ్ తో కాకుండా కాదు అది హౌ ఫార్ అని మనం చూడగలగాలి. అలా అది చూస్తూ ఉంటే ఆ సత్యాలన్నీ మనకి పూర్తిగా జీవితంలోని ఎంత మనని ఫ్రీ చేసిస్తాయో అన్నమాట. అంటే అసలు మనమే చేసుకోవాలి, ఎవరు చేయలేరు కూడా. అంటే మీరు కూడా కొన్ని కొన్ని విషయాల్లో చెప్పారు కదా, ఆఫ్టర్ అంటే మెడిటేషన్ విషయంలో నేను చాలా రిఫైన్ అయ్యానని. అంతే కదా. అంటే మనం ఇన్నాళ్ళు ఏదేదో పెట్టుకున్నాం, ఇగో ఇలాంటి ఒక భావన, ఒక ప్రతిమో, లేకపోతే ఒక ఇమేజ్‌నో అలాంటి మెడిటేషన్ వల్ల అంత అది ఈవెన్ రమణ మహర్షి కూడా అలాగే చెప్తున్నారు. కానీ మనం పదాల్లో తేడా ఉంది. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య నాకే. అయితే ఆయన ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళని బట్టి కొంచెం ఏదో అలా చెప్తారు తప్ప, ఆయన సారం కూడా అంతే. అసలు తత్వం ఆత్మతత్వం మీద ఉంచు అని అంటున్నారు కదా. ఈయన ఇంకొంచెం మనకి హెల్ప్ చేశారు. అంటే అవగాహన చేసుకోవడం వల్ల అందులోంచి బయటకొచ్చేస్తాం. వి విల్ బి ఫ్రీ. జెలసీ ఏమిటి, లోన్లీనెస్ ఏమిటి అని అవగాహన చేసుకుంటేనే, దాన్ని మనం టోటల్ అటెన్షన్‌తో చూస్తేనే మనకు అవగాహన అవుతుంది. అప్పుడు అందులోంచి బయటపడతాం. మనం ఏంటంటే మనం ఏదైనా సరే ప్రేమతోటి జయించగలమని ఫైనల్ గా మనకి అందరూ చెప్తున్నది అది. ప్రేమ అనేది ముఖ్యం. ఆ ప్రేమ అంటే ఏమిటి, మనం ఇవన్నిటిలోంచి ఫ్రీ చేసుకుంటే గాని అది వచ్చేది కాదు. అవును. ఆ ప్రేమ అనేది నాకు ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అనే ప్రేమ కాదు. అది నేనే లేని. ఇప్పుడు మనం ఏమోని మన ఇంట్లో భర్తని, పిల్లల్ని లేదా మన వాళ్ళని ప్రేమించడం అదంతా కూడా సెల్ఫ్ లవే. అయితే కొంచెం అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు వేగం అర్థం చేసుకుంటున్నారు. నేను ఒక డాక్టర్‌కి చెప్పాననే అబ్బాయి చాలా బాగా అర్థం చేసుకున్నాడు. బీటెక్ కాలేజీలో స్టూడెంట్స్‌కి చెప్పిన దే ఆల్ అడ్మిటెడ్ దట్ దిస్ ఈజ్ సెల్ఫ్ లవ్. అంటే ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు లేకుండా ఉంటేనండి సమంగా అర్థమవుతాయి. మనం ముందు ఏర్పరచుకున్న వాటితో గట్టిగా పాతుకుపోయిన అభిప్రాయాలతో చూస్తూ ఉంటే వీ కెనాట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. అర్థమైందా సుధా గారు? అర్థమైంది. అందుకోసమే కృష్ణమూర్తి కాంప్లికేటెడ్ అని ఎందుకంటారు? మనం కాంప్లికేటెడ్. మన మనస్సు ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలతో నిండిపోయింది. ఆయన ప్లెయిన్‌గా చెప్తున్నారు. ఆయన లాంగ్వేజ్ కూడా సింపుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో. నేను మీకు చెప్పానో లేదో, మాకు ధర్మాకర్ రావు గారని మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బీఈడీలో ఇంగ్లీష్. ఆయన నా లెక్చర్ వినడానికొచ్చితే నేను డౌట్స్ అడగండి అన్నాను. 10 సార్లు చెప్తున్నాను డౌట్స్ అడగండి అంటే, అమ్మా లెక్చర్ అయిపోయాకొచ్చి అన్నారు, డౌట్స్ అడగాలంటే అర్థం కావాలి కదమ్మా అన్నారు. నేనన్నాను, మాస్టర్ గారు కృష్ణమూర్తి గారు చాలా సింపుల్ అండి. ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. వి ఆర్ కాంప్లికేటెడ్ అండ్ కండిషన్. థాట్ ఈస్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ కృష్ణమూర్తి అన్నాను. నెక్స్ట్ లెక్చర్‌కొచ్చి అమ్మా నువ్వు ఏం మంత్రం వేసావో నౌ ఐ యామ్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ కృష్ణమూర్తి అన్నారు. యాక్చువల్‌గా మనం కాంప్లికేటెడ్. మన మనసులు ఎన్నో కాంప్లెక్సిటీతో ఉంటాయి. అదే అన్నమాట. అంటే అసలు చూసారా, అతను అన్నయ్య దాంట్లో కూడా ట్రూత్ ఉంది అన్నది మనకు తెలుస్తోంది కదా. అంటే ఈ డిజాస్టర్స్ సొసైటీకి ఫిట్ అయ్యేటట్టు చేస్తున్నారా అన్నారు.
అది అంటే మనకి అది తెలిసిందనుకోండి, అవగాహన అవుతే ఆటోమేటిక్ గా వర్క్ చేస్తాం. ఆటోమేటిక్ గా మనం ఉమ్, అటే ఉంటాం. అవగాహనే ఇక్కడ ఆ, ముఖ్యమైన విషయం ఉమ్, కదా. అండర్స్టాండింగ్ విల్ అవును. సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఉమ్. ఎవరైనా ఏమైనా శారదా వచ్చినట్టున్నది. శారదా ఏమైనా మాట్లాడతావా? లేదు లక్ష్మి. అనుపమ గారు మీకు అంతా అర్థమైంది కదా? తెలుసుకున్నానండి, అర్థం చేసుకున్నాను. బాగుంది టాపిక్. అంటే మనం ఏంటంటే ముందు నుంచి ఏర్పరచుకున్నవన్నిటితో పోల్చుకుంటూ ఉంటే మనకి ఏమీ అర్థం కాదు. అది అదే అని అవునండి, ఇది కొత్తగా అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది. అవును. నేను అదే చేస్తున్నా, నాకేమీ తెలియదని అనుకుని వచ్చాను ఇందులోకి. అనుకోవడమే కాదు, నిజంగా తెలీదు మనకి. మనకి అదే తెలిసినదంతా అనుకుని వచ్చానంటున్నాను, తెలియదు అనుకుని వచ్చాను. అదే మందులోకి అది అసలు సత్యం అంటున్నా. కూడా. మనకి 4 పదాలు తెలుసు అదే కానీ మనకి ఏమీ తెలియదు. అదే అదే. ఓకే అండి, ముగించేస్తున్నాను. ఓకేనండి.